Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. దేవరా ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో కొన్ని సాలిడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. దేవరా తిరుపతిలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. డే 1 crore గ్రాస్ కలెక్ట్ చేస్తూ తిరుపతిలో ఈ మార్క్ ని డే 1 అందుకున్న మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే 3.2 కోట్ల గ్రాస్ ని ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వచ్చింది. ప్రెజెంట్ RRR 5 కోట్ల గ్రాస్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా దాన్ని ఖచ్చితంగా బీట్ చేసే ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి కొత్త బెంచ్ మార్క్ ఎంత ఉంటుందో చూడాలి. 6 years తర్వాత వచ్చిన సీటెడ్ లో తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక దావుదీ సాంగ్ ని ఈ రోజు నుంచే థియేటర్ లో యాడ్ చేశారు. అండ్ రెస్పాన్స్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఆడిలో ఉందని ఇంతప్పటి నుంచి తెలుసు నాకు. చెల్లి జోలికో నా జోలికో వస్తే ఆగరని తెలుసు నాకు. సెకండ్ వీక్ లో రిపీట్ ఆడియన్స్ కోసం హెల్ప్ అవుతుంది దావుదీ సాంగ్. ఇక బుకింగ్స్ లో 8th డే 7th డే కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇప్పటికే బుకింగ్స్ తో 5 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. మరి 8th డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. తలపతి విజయ్ లాస్ట్ అండ్ 69th ఫిల్మ్ ఈ రోజు స్టార్ట్ అయింది. టోటల్ మూవీ క్యాస్ట్ తో చెన్నైలో పూజ సెరమనీ చాలా గ్రాండ్ గా జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇది విజయ్ కి అండ్ తన ఫ్యాన్స్ కి ఎంత ఇంపార్టెంట్ మూవీ టీమ్ కి బాగా తెలుసు. సో ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. షూటింగ్ కూడా రేపటి నుంచే స్టార్ట్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గోట్ మూవీ తమిళనాడులో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ అవగా ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇండియన్ 1 ఏ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సౌత్ సినిమాకి 50 కోట్ల మార్క్ ని పరిచయం చేసిన ఫిల్మ్. అయితే ఇండియన్ 2 ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో కూడా చూసాం. ఈ మూవీ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో క్రియేట్ అయిందంటే ఇండియన్ 3 అసలు థియేటర్స్ లో అడుగు పెట్టనివ్వకుండా చేసింది ఈ ఫిల్మ్. ప్రెసెంట్ ఈ సినిమాకి థియేటర్కల్ గా వస్తున్న ఆఫర్స్ టైర్ 2 రేంజ్ లో కూడా లేవు. సో దీన్ని థియేటర్కల్ గా కాకుండా డైరెక్ట్ OTT రిలీజ్ కి ఇచ్చేద్దామనే ఐడియాలో ఉన్నారు మూవీ మేకర్స్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ తో డిస్కషన్ స్టేజ్ లో అయితే ఉంది. ఫ్యాన్సీ రేట్ లో కాకపోయినా ఎంతో కొంత లాసెస్ కవర్ అయ్యే రేంజ్ లో ఆఫర్ వచ్చినా కూడా డైరెక్ట్ OTT రిలీజ్ కి ఇవ్వడానికి శంకర్ రెడీగా ఉన్నట్టు టాక్. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. బట్ ఏది కూడా సినిమాకి ప్లస్ ఏ రేంజ్ లో అయితే చార్ట్ బస్టర్ హిట్ అవ్వలేదు. పైగా ట్రోల్ స్టఫ్ లాగా అయితే మిగిలిపోయాయి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ మాస్ బీట్స్ కాగా ఈసారి మెలోడీతో కొట్టబోతున్నాడు తమన్. చరణ్ కీరాకి మధ్య వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అది కూడా ఇదే మంత్ లో. ప్రెసెంట్ ప్రమోషన్స్ లో సాంగ్స్ పరంగా టీజర్స్ పరంగా ఎలా చూసినా పుష్ప 2 ని కంప్లీట్ గా డామినేట్ చేస్తుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. బట్ ఈ థర్డ్ సాంగ్ అయితే హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కంటెంట్ పైన భారం వేసి ఉన్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. టీజర్ అయితే ఈ దసరాకి ఆల్మోస్ట్ ఫిక్స్. రాజసాబ్ మూవీ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్. ఎలాంటి బాక్స్ ఆఫీస్ టార్గెట్స్ లేవు. ఫ్యాన్ వర్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలు. ప్రభాస్ డాన్స్ లకి డాన్స్ ఇస్తే చాలు. ప్రెసెంట్ ఇలాంటి రిలీఫ్ మూవీ ఏ టైర్ 1 హీరోలకి కూడా లేదు. అయితే రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా నవంబర్ కల్లా మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకోబోతుంది రాజసాబ్ ఫిల్మ్. డిసెంబర్ నుంచి అనురాగపుడు మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ మూవీ హర్రర్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో వస్తుండడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇక ప్రమోషన్స్ అయితే ఇదే ఇయర్ లో స్టార్ట్ కానున్నాయి. అది కూడా టీజర్ తో. ఈ October 23న ప్రభాస్ బర్త్డే ఉండడంతో అదే రోజు మారుతి టీజర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. సో 80% ఈ టీజర్ అదే రోజు రావడం కన్ఫర్మ్ అయింది. మూవీ ఫ్లేవర్ వైజ్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి కంటెంట్ మూవీ నుంచి బయటికి రాలేదు. సో టీజర్ వచ్చాక కంటెంట్ పై ఒక ఐడియా అయితే వస్తుంది. మరి మారుతి ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో సాటిస్ఫై చేస్తాడో చూడాలి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే December 6న రిలీజ్ ఉన్నా కూడా స్టిల్ మూవీ నుంచి వర్క్ అయితే జరుగుతుంది. 2 సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి 2 కూడా చార్ట్ బస్టర్ హిట్స్ అయినా కూడా థర్డ్ సాంగ్ ని ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అండ్ ఈ మంత్ లో రిలీజ్ అవుతుందన్న నమ్మకం కూడా లేదు. నవంబర్ లో సాంగ్స్ అండ్ ట్రైలర్ తో ప్రమోషన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ట్రైలర్ అయితే నవంబర్ 2nd వీక్ న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయినా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం పక్కా. బట్ ఆ వదిలేదేదో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఒక వీడియోలో వదిలారంటే మాత్రం ఈ ట్రైలర్ పెట్టే రికార్డ్స్ బ్రేక్ అవడానికి చాలా ఇయర్స్ పడుతుంది. మరి ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ప్రెసెంట్ అయితే గ్యాప్ లేకుండా ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో దేని గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.